రామ్నగర్ బండి భయ్య నిజంగా చెప్పుకోవాలంటే ఇండస్ట్రీ బ్లాక్ బాస్టర్ ఇట్టు కొట్టేశాడు. అందులో ఎలాంటి డౌట్ లేదు. నిజంగా హీరో గురించి ఎన్ని ట్రోల్ చేశారు భయ్య, ఎన్ని కామెంట్లు పెట్టారు భయ్య నెగిటివ్గా. తన క్యారెక్టర్ ఏందో, తన డైలాగ్ డెలివరీ ఏందో, తన డ్యాన్స్ అన్న నిజంగా చెప్తున్నాను, ఇంత అద్భుతమైన డ్యాన్స్ అయితే నేను ఇంతవరకు చూడలేదు. నిజంగా ఎన్టీఆర్ గారు, అల్లు అర్జున్ కాక డ్యాన్స్ చేసి ఎలా కన్నా ఆర్పకుండా చూస్తూ అంత మించి ఉంది డ్యాన్స్. కానీ అలాగే యాక్టింగ్ భయ్య, ప్రభాకర్ గారు యాక్టింగ్లో తోపు అనుకుంటే ఆయన కొడుకు ఇంకా తోపు. అసలు మామూలుగా చేయలేదు, సూపర్. అసలు సినిమా చాలా బాగుంది భయ్య. అంటే అందరు కనెక్ట్ అయ్యే సిచ్యువేషన్ ఉందన్నమాట సినిమా మొత్తంలో. లవ్ ట్రాక్ కానీ, ఎమోషనల్ కానీ, ఫాదర్ అండ్ సన్ మధ్యలో ఉన్న రిలేషన్ కానీ ఎవ్రీథింగ్ చాలా అద్భుతంగా చూపించారు. నిజంగా ప్రొడక్షన్ వాల్యూస్ కూడా చాలా బాగున్నాయి. అసలు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఆర్ఆర్ ఇంకో లెవెల్ భయ్య. సినిమాకి నిజంగా ముగ్గురు ఉంటారు అమ్మాయిలు, మామూలు ఉండరు భయ్య. నిజంగా క్యారెక్టర్ వైజ్గా ప్రతి క్యారెక్టర్ కూడా చాలా 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 బాగుంది. సూపర్ హిట్ భయ్య. నాకు తెలిసి ఈ ఫ్రైడే బ్లాక్ బస్టర్ హిట్ ఏదైనా ఉందంటే రామ్నగర్ బన్నీ. అసలు మామూలుగా చేయలే భయ్య. మనోడికి అంటే అది యాటిట్యూడ్ స్టార్ అని ఎట్లా పెట్టిరో ఏందో కానీ సినిమా మాత్రం అదో కొట్టేశాడు. అసలు ఏమాత్రం దగ్గర నెక్స్ట్ లెవెల్ హీరో భయ్య. తెలుగు ఇండస్ట్రీకి మరో స్టార్ హీరో వచ్చింది అనుకోవచ్చు, అలా ఉంది సినిమా. మూవీ బట్ షూర్లీ యూ విల్ ఎంజాయ్, యూ విల్ లాఫ్ అన్న వెల్ వాచింగ్ ద మూవీ. ఈ సినిమా అనేది మొత్తం ఒక యాటిట్యూడ్ స్టార్. మనకు స్టార్టింగ్లోనే చెప్పాడు, సినిమా ఎవరికైనా నచ్చకపోతే మేము అన్నీ గూగుల్ పే చేస్తాను, రీఫండ్ చేస్తాను, మీరు సరైన ఫోటో పెట్టినట్టయితే అన్నాడు. నాకు తెలిసి 90% పీపుల్కి ఆయన రీఫండ్ చేయాల్సిన అవసరం లేదు. అంటే మనకు ఎందుకంటే మన ఫస్ట్ హాఫ్ నుంచి లాస్ట్ వరకు కూడా, ప్రీ క్లైమాక్స్ వరకు కూడా అందరినీ నవ్వించే పనిలోనే ఉన్నాడు. చాలా బాగుందన్న సినిమా. ఈ దసరాకి ఒక ఫ్యామిలీతో కలిపి మీరు అందరూ వెళ్ళి ఎంజాయ్ చేయాల్సిన మూవీ రామ్నగర్ బండి. అంటే ప్రతిదీ ఒక మనకేందంటే నవ్వించేసాడు మొత్తం ఫస్ట్ హాఫ్ నుంచి కూడా లాస్ట్ వరకు కూడా. అంతా ఇంటర్వెల్ కానీ ఏది మన గూస్ బంప్స్ అనేది ఏమీ లేదు. ఒక లవ్, ఒక కామెడీతోనే మొత్తం సినిమా నడిపించాడు. అంటే దసరాకి ఒక మాస్ ఎంటర్టైనర్ ఇవన్నీ అయిపోయినాయి. ఇప్పుడు దసరాకు మీరంతా ఫ్యామిలీతో కలిపి ఒక సినిమా చూడాలంటే తెలుగులో నుంచి వచ్చిన ఏకైక మూవీ ఇదే అండి, రామ్నగర్ బండి. మన డ్యాన్స్లు వేసాడు, డ్యాన్సులు కూడా సూపర్గా ఉన్నాయండి. మన డ్యాన్స్లు వేసినప్పుడు ఆయన రామ్నగర్ బండి కాదు, అసలు ఒరిజినల్ బన్నీ అల్లు అర్జున్ ఎట్లా అనిపిస్తాడో అట్లా అనిపించాడు డ్యాన్స్లు వేసేటప్పుడు. అంటే డ్యాన్స్లు అంతా బాగా వేసాడు. ఫ్యూచర్లో కూడా మంచి స్కోప్ ఉంది. అంటే ఇది మనం డెబ్యూట్ మూవీ అని చెప్పలేమండి. ఇది సినిమా చూస్తుంటే మాత్రం ఏదో ఒక 5-6 సినిమాలు తీసిన ఎక్స్పీరియన్స్తో ఎలా ఉందో ఆ యాక్టింగ్ అలా ఉంది. మనం ఫస్ట్ సినిమా ఇదే అని అంటే మనం ఒక బయలాజికల్కి అయితే మనం చెప్పలేము. మనం ఎవరైనా ఫస్ట్ సినిమా ఇదని డెబ్యూట్ అని వేస్తే తప్పితే మనకు అనుకోలేమండి. ఒక బయట నుంచి ఎవరైనా వచ్చి వ్యక్తి ఈ సినిమా చూపిస్తే ఇది ఫస్ట్ సినిమానా అనేది ఆశ్చర్యం గురవుతారండి. అండ్ అంత బాగుంది యాక్టింగ్ కూడా. యాటిట్యూడ్ ఉండాలండి. యాటిట్యూడ్ ఉంటేనే స్టార్ అవుతారు. ఇప్పుడు ఒక యాక్టింగ్ పరంగా కానీ ఇప్పుడు ప్రజల్లోకి ఏదో ఒక విధంగా తీసుకెళ్ళాలి, ఒక స్వాగ్ అనేది తీసుకెళ్తేనే ఒక స్టార్ హీరో అవుతాడు. మనం చూసుకుంటే ఒక రజనీకాంత్ కానీ, పవన్ కళ్యాణ్ కానీ ఒక స్వాగ్తోనే మూవ్ అయిపోయారు. అటువంటి విధంగానే ఈ యాటిట్యూడ్ అనేది ఉండాలి. ఈ సినిమా లాస్ట్లో కూడా ట్రోలర్స్ కూడా మంచి లాస్ట్లో ఒక గుణపాఠం లాగా ఒక డైలాగ్ వదిలేరు, ట్రోలర్స్ని రోడ్ రోలర్స్తో తొక్కించాలని. అది బాగా నచ్చింది సినిమా. ఇంక నుంచి అయితే మంచి స్కోప్ ఉన్న హీరో అండి ఈయన. సో భయ్యా, ఇప్పుడే అయితే నేను రామ్నగర్ బన్నీ మూవీ అయితే చూడడం జరిగింది. సో ఇందులో ఉన్నటువంటి మొదటి నుంచి మనోడు యాటిట్యూడ్ స్టార్ అంటున్నారు కదా. సో మూవీ కూడా అట్లనే ఉందన్నమాట. మనోడు కామెడీ చేసినా యాటిట్యూడ్గానే ఉంది, ఒక ఫైట్ చేసినా, రొమాన్స్ చేసినా సరే యాటిట్యూడ్గానే చేస్తున్నాడు అనమాట. ఒక అంటే డిఫరెంట్ కైండ్ ఆఫ్ లవ్ స్టోరీలా ఉందన్నమాట. ఇప్పుడు వరకు చాలా లవ్ స్టోరీస్ చాలా వరకు చూసి ఉంటాము. సో దానికి ధీటుగా ఉందన్నమాట. ఒక అంటే మనిషికి మళ్ళీ ప్రేమ పుట్టదా అనే విధంగా తన ఫ్యామిలీ అవసరాల కోసం ఒక ఆంటీని పెళ్లి చేసుకోవడానికి రెడీ అవుతాడు అనమాట సినిమాలో మన హీరో. అయితే మన బుల్లితెర వాళ్ళ డాడీ బుల్లితెర చిరంజీవి అంటారు, ప్రభాకర్ గారిని చిరంజీవి అంటారు. మళ్ళీ ఈయన డ్యాన్స్ కానీ ఈయన పర్ఫార్మెన్స్ వస్తే బుల్లితెర రామ్ చరణ్ అని కూడా అనొచ్చు అనమాట. ఎందుకంటే అట్లా